హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము మామిడి తోటల కటింగ్ అనంతరం మనకు చెట్ల కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత ఫర్టిగేషన్ ప్రాసెస్లో మనకు ఏ విధమైన ఫర్టిలైజర్స్ మనం వేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. చెట్టుకి మనము దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్లో దాదాపు 16 నుంచి 20 రకాల న్యూట్రియంట్స్ ఇవ్వాలి. దీంట్లో మనకు ప్రకృతిలో సహజంగా చెట్టుకు కావాల్సిన ఒక 3 నుంచి 4 వరకు మనకు దీనికి కావాల్సిన పోషకాలు అయితే గాలి, నీరు, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి అయితే మనకు ప్రకృతిలో దొరుకుతాయి. ఇక మిగతాటి దీనికి మనం సమతుల్యంగా అందించినట్టయితే చెట్టు హెల్త్ అనేది చాలా వరకు బాగుండి మనకు పంట దిగుబడి అనేది చాలా వరకు బాగా వస్తుంది. హెల్తీగా ఉన్న ప్లాంట్ లీవ్స్ అయితే మనకి ఇలా ఉంటాయి. మనకు మొక్కలో ఏదైనా సమస్య ఉన్నా దీనికి కావాల్సిన న్యూట్రియంట్ కానివ్వండి, ఎన్పీకే కానివ్వండి, మైక్రో న్యూట్రియంట్స్ కానివ్వండి, ఏమన్నా పోషకాలు తగ్గుంటే మనకి ఆకులు అనేది అయితే మనకు అర్థమవుతుంది. మీకు ఇక్కడ మనకు చూపిస్తున్న చార్ట్లో విధంగా మనకు దాన్ని అయితే ఐడెంటిఫై చేసి దాంట్లో కావాల్సిన పోషకాలని మనం అయితే కరెక్ట్గా అందించినట్టయితే చెట్టు అనేది రికవరీ బాగా హెల్తీగా మారుతుంది. ఈ ఫర్టిలైజర్స్ అప్లై చేసుకునేటప్పుడు మనకు ఒకవేళ కల్టర్ యూజ్ చేయని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఒక 15 days గ్యాప్ ఇచ్చి ఈ ఫర్టిగేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే కల్టర్ వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మినిమం ఒక 20 to 30 days గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫర్టిగేషన్ అప్లై చేసుకోవాలి. ఈ ఫర్టిలైజర్స్లో భాగంగా అయితే మనకు 2 రకాల ఫర్టిలైజర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి న్యాచురల్ ఫర్టిలైజర్స్, 2 కెమికల్ ఫర్టిలైజర్స్. మనకు న్యాచురల్ ఫర్టిలైజర్స్లో భాగంగా ఈ ఆవుపేడ కానివ్వండి, అలాగే గోట్ మాన్యూర్ కానివ్వండి, వెర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఇలా చూసుకున్నట్టయితే న్యాచురల్ ఫర్టిలైజర్స్ అని చెప్పుకోవచ్చు వీటిని. ఇవి మనకు ఒకవేళ మనకు ఆవుపేడ మనం వేసే విధంగా అయితే కాండానికి మనకు మొక్క యొక్క ప్రధాన కాండం నుంచి ఒక 2 నుంచి 3 అడుగుల దూరంలో మనం అయితే వేసుకోవాలి. చెట్టుకి మనకు 5 కిలోల నుంచి 10 కిలోల వరకు వేసుకోవచ్చు యాజ్ పర్ ఏజ్. దాని తర్వాత వచ్చేసి మనకు గోట్ మాన్యూర్ అండ్ వర్మీ కంపోస్ట్, సేమ్ ఇది కూడా అంతే. ఈ న్యాచురల్ ఫర్టిలైజర్స్లో అయితే మనకు ఇంకా బెటర్గా దీని రిజల్ట్ ఉండాలనుకుంటే మనం వేసిన తర్వాత ప్రధాన కాండంకి ఎప్పుడైతే మనకు 2-3 అడుగుల దూరంలో మనం వేస్తామో, ఇంకా లేదంటే ఒక 4 అడుగుల దూరంలో వేస్తామో, దాన్ని వేసిన తర్వాత మనం రోటర్ కొట్టడం ద్వారా అది భూమిలోకి కలిసిపోయి త్వరగా డీకంపోజ్ అయ్యి దాని ఎన్పీకే వాల్యూ అనేది దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మనకి చెట్టుకు అయితే త్వరగా అవైలబిలిటీలో ఉంటాయి. ఇంకా రెండోది వచ్చేసి మనకు కెమికల్ ఫర్టిలైజర్స్లో సింగిల్ కంపోజిషన్ ఉన్న ఫర్టిలైజర్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి యూరియా కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, పొటాష్ కానివ్వండి. ఇవి మనకు వేయడం మళ్ళీ లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇది ఒకటే కంపోజిషన్లో దీని పర్సెంటేజ్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు మనకు చెట్టుకు వచ్చేసి దీన్ని వేరే మైక్రో న్యూట్రియంట్స్ కానివ్వండి, వేరే రకాల ఎన్పీకేలను అవి అయితే కాంప్రెస్ చేస్తాయి, ఒకదాన్ని ఒకటైతే డామినేట్ చేస్తాయి. దీనివల్ల యూజ్ అనేది ఎక్కువ అయితే ఉండదు. ఇంకా దీంట్లో మన కెమికల్ ఫర్టిలైజర్స్లో లైక్ కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో, లైక్ వచ్చేసి మనకు 10-26-26 కానివ్వండి, 9-24-24 కానివ్వండి, 14-30-14 కానివ్వండి, ఇంకోటి వచ్చేసి మనకు వేరే ఇలా కాంప్లెక్స్ అనేది చాలా డివైడ్ ఉంటాయి. అండ్ దీంతో పాటు వచ్చేసి మనకు మేజర్గా మహాదాన్ కంపెనీలో 9-24-24 అని అయితే ఒకటి వస్తుంది. దీంట్లో మనకు మైక్రో న్యూట్రిషన్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. చెట్టుకి మనకు ఎలాగైతే మేజర్గా కావాల్సిన మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఇవి కాకుండా మనకు మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా వరకు అవసరం ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ అనేది మనము దీనివల్ల చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాము. అలా నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం మైక్రో న్యూట్రియంట్స్ అనేది చెట్టుకి అందించాలి, కింద కూడా వేయాలి. అలాగే పైన స్ప్రే చేసేటప్పుడు కూడా కలిపి వేయడం ద్వారా మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఇవి మనకు వేరే కంపోజిషన్ మనం లైక్ 10-26-26 తీసుకున్నప్పుడు దాంట్లో అయితే మిక్స్ చేసుకొని వేసుకుంటాము. అలా కాకుండా మనకు ఒకటే దాంట్లో రావాలంటే 9-24-24లో మహాదాన్ కంపెనీలో మనకు వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ అనేది మిక్స్ ఉంటాయి. అలా అది మనకు దొరకని పక్షాన ఇవి వేరే మనకు కాంప్లెక్స్ ఎరువులు తీసుకొని దాంట్లోకి మనం అయితే మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ చేసుకొని మనమైతే చెట్లకు వేసుకోవచ్చు. ఇది చెట్ల ఏజ్ని బట్టి మనకు వేసుకోవాలి. లైక్ వచ్చేసి మనకు 5 నుంచి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక 1/2 kg వరకు వేసుకోవచ్చు. 10 నుంచి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నప్పుడు కేజీన్నర వరకు ఇలా పెంచుకుంటూ పోవచ్చు. 5 yearsకి ఒక 1/2 kg అనేది మనం డోసేజ్ పెంచుకొని మనం చెట్లకైతే వేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి కెమికల్ ఫర్టిలైజర్స్ కానివ్వండి, న్యాచురల్ ఫర్టిలైజర్స్ కానివ్వండి, వేప చెక్క మనం అయితే కలిపి వేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే కల్టర్ వేసిన రైతులు కానివ్వండి, వేయని రైతులు కానివ్వండి, ఈ కాంప్లెక్సెస్ అన్ని కలిపి అయితే వేయమని అయితే మనం చెప్పట్లేదు. ఏమన్నా ఒక 2 చూస్ చేసుకోండి. లైక్ 10-26-26 కానివ్వండి, 14-35-14 కానివ్వండి. ఇంకా దీనికి తోడుగా వేప చెక్క, అలాగే మైక్రో న్యూట్రియంట్స్. అలా లేదు అనుకున్న వాళ్ళు ఇంకోటి వచ్చేసి 9-24-24 కానివ్వండి, 14-30-14 కానివ్వండి. ఇలా ఏదో ఒకటి ఈ 3-4 కాంబినేషన్లో మనకి ఏమైనా 2 తీసుకొని దానికి తోడుగా మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ చేసుకొని మనమైతే చెట్లకైతే ఇచ్చుకోవచ్చు. ఇంకా వేప చెక్క యూజ్ చేయడం వల్ల మనకు వేరుపురుగు సమస్య అయితే చాలా వరకు మనం నివారించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మమ్మల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.